ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. 24 అజెండా అంశాలను మంత్రివర్గంలో చర్చించి ఆమోదించింది. నీటిపారుదల శాఖలోని 7,189 నిర్వహణ పనులకు పరిపాలన ఆమోదం తెలిపింది. భూముల బదిలీకి సంబంధించి చట్ట సవరణ ముసాయిదా బిల్లుకు పచ్చజెండా ఊపింది. గాజువాకలో 1000 చదరపు గజాల వరకు క్రమబద్దీకరణ గడువును 6 నెలలు పొడిగిస్తూ అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ భూముల్లోని ఇళ్ల క్రమబద్దీకరణ గడువును జూన్ వరకు పెంచేందుకు ఆమోదం తెలిపింది. గన్నవరంలో కస్టమ్స్ శాఖ భూమిపై గతంలో ఇచ్చిన జీవోలో మార్పు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో 45.6 ఎకరాలు బయోగ్యాస్ ప్లాంట్కి ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నంద్యాల జిల్లా సంజామలలో సౌర విద్యుత్ ప్రాజెక్టుకు 1500 ఎకరాలు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. విశాఖ జిల్లా ఆనందపురంలో 18.57 ఎకరాలు కేటాయింపు ప్రతిపాదనకు ఓకే చెప్పింది. ఏపీ ఏఐ లివింగ్ ల్యాబ్స్ ప్రారంభానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. తిరుపతిలో డిజాస్టర్ రికవరీ సెంటర్ ఏర్పాటు, రామాయపట్నం పోర్టు అభివృద్ధికి కంఫర్ట్ లెటర్ జారీ చేసింది. అంశాలకు మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.